లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ప్రారంభానికి సిద్ధమైంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రో మెకానికల్ సిస్టంతో పనిచేసేలా ఈ బ్రిడ్జ్ ని నిర్మించారు. తమిళనాడు పర్యటనలో భాగంగా ఈ బ్రిడ్జ్ ని జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. తమిళనాడు రామనాథపురం జిల్లాలో దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. పంబన్ బ్రిడ్జ్ నిర్మాణం ద్వారా రామేశ్వరానికి రైలు మార్గాన్ని పునరుద్ధరించారు. దీంతో యాత్రికులతో పాటు ప్రయాణికులకు ఊరట లభించనుంది. భారతదేశ రైల్వే మౌలిక సదుపాయాల్లో పంబన్ బ్రిడ్జిని ఓ మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. 2018లో నిర్మాణ పనులు ప్రారంభించారు. వంతెన పొడవు 2.2 కిలోమీటర్లు. నౌకలు బ్రిడ్జి కింద నుంచి సులభంగా రాకపోకలు సాగించేలా సముద్ర మట్టానికి 22 మీటర్ల ఎత్తులో దీని నిర్మాణం జరిగింది. అవసరాలకు అనుగుణంగా బ్రిడ్జిలోని కొంత భాగం పైకి కిందకు కదులుతుంది. రైళ్లు వచ్చినప్పుడు వంతెనను కిందకు దించుతారు, లేదా నౌకలు వెళ్లాలంటే వంతెనను పైకి తీసుకువెళతారు. ఇది ఎలక్ట్రోమెకానికల్ సిస్టంతో పనిచేస్తుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ బ్రిడ్జిని నిర్మించారు. దీనికోసం 535 కోట్ల రూపాయల వ్యయమైంది. పంబన్ బ్రిడ్జికి పక్కనే పాత బ్రిడ్జి ఉంది. అది అనేక తుఫాన్లకు తట్టుకుని నిలబడింది. దశాబ్దాల పాటు సేవలందించింది. అయితే భద్రతా సమస్యలు తలెత్తడంతో 2022 డిసెంబర్ 23 నుంచి దాన్ని మూసివేశారు. దీంతో రామేశ్వరానికి నేరుగా రైలు ప్రయాణానికి ఆస్కారం లేకుండా పోయింది. ఇప్పుడు కొత్త బ్రిడ్జి అందుబాటులోకి రావడం వల్ల ఈ మార్గంలో ప్రయాణించే వాళ్లకు ఊరట కలగనుంది. త్వరలో పాత బ్రిడ్జి కూల్చివేత ప్రక్రియ ప్రారంభం కానుంది. తమిళనాడు పర్యటనలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. తర్వాత రామేశ్వరం నుంచి తాంబరానికి ప్రత్యేక రైలు ప్రయాణిస్తుంది.